అమ్మ హార్ట్ బీట్ వచ్చింది. మీ నోటితోనే చెప్పండి సార్. అలాగే 1A 2C 3B 4D. హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది. ఎప్పుడు పోతుందో ఏమో. సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్, వెనుకున్న వాళ్ళు ఎవరికి వినపడడం లేదు. వీళ్ళమ్మ హార్ట్ బీట్ నీకెందుకు బాబు? అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. ఓకే ఓకే కూర్చో బాబు. 5C 6D 7D 8A. లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్. అంటే ఇప్పటిదాకా ఇందులో వచ్చింది బిట్ పేపరా? నో, ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పారా? గెట్ అప్ గెట్ అప్ గెట్ అప్. ఏంటిది? కనపడ్డావా? కత్తి. ఇప్పుడు తీసావు. ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో గుచ్చడానికి. ఏంటి సార్ ఇది? కనబడ్డవలే గన్. భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరేలా గన్నిస్తారా? భావి భారత పౌరుడు నువ్వు చాకు తీయగలండి, నేను గన్ తీస్తే తప్పేమిట్రా? ఓహో, మీరు ఆ రూట్లో వచ్చారా? నాకు తెలుసురా, నువ్వు చాకు తీశావు, నేను గన్ తీశాను. ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు. కాగలకు వద్దు సార్, నా మాట వినండి. జేబులో చేయి పెట్టకండి సార్, దెబ్బైపోతారు. నేను ముందే చెప్పాను, జేబులో చెయ్యి పెట్టకండి సార్ అని. ఈ 100 రూపాయలు పెట్టుకెళ్ళి ట్యాంకర్స్ కట్రైలు కొనుక్కొచ్చావు. మీరే ఉంచుకోండి సార్, గ్లౌస్ కొనుక్కోండి సార్. కాఫీ తాగెళ్ళు. లేదు, నా మ్యూజిక్ ప్రాక్టీస్ టైం. అదిగో కాలేజ్ సాంగ్ వినిపిస్తోందిగా. వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంటి బాబా ఇంత లేటు? కాలింగ్ సాంగ్ ఎంతసేపు పాడాలి? సర్లే సిగరెట్ ఇవ్వు. ఇవ్వరా? అగ్గి పెట్టి ఎవడుతండి బాబా? ఇవ్వు, ఇవ్వమంటుంటే. ఫైర్ ఇంజన్ గారు ఎక్కడరా? షాప్ లో ఉన్నాడా? అయినా వాడు నీకు ఫాదర్ ఏంట్రా? అసలు ఫాదర్ అంటే ఎలా ఉండాలి? ఒక చర్చి ఫాదర్ లా సైలెంట్ గా ఉండాలి, లేకపోతే బాలకృష్ణ ఎన్టీఆర్ లాగానో, నాగార్జునకి ఏఎన్ఆర్ లాగానో, మహేష్ బాబు కృష్ణ లాగానో ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండాలి. అంతేగాని మరి వీడేంట్రా డాడ్ ఫాదర్ లాగా ఎప్పుడు అరుపులు కేకలను? ఫైల్స్ కంప్లైంట్. ఓహో, నీకు మీ నాన్నకు యాపిల్ కు పైనాపిల్ కు ఉన్నంత తేడా ఉందిరా. అసలు కొడుకంటే ఎవర్రా? తండ్రికి జిరాక్స్ కాపీ లాంటి వాడు. కొడుకు తప్పు చేస్తే తండ్రి తనే తప్పు చేసేంత గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. అయినా 6 సార్లు డిగ్రీ తప్పిన కొడుకు 7వ సారి కూడా తప్పుతాడని ఇంగిత జ్ఞానం లేని ఫాదర్ వాడు ఒక ఫాదరేనా? అంటే ప్లేట్ ఫిరాయిస్తున్నాడు అంటావు గాని 6 సార్లు డిగ్రీ తప్పినా ఇంకా నీకు అన్నం పెడుతున్నాడంటే మీ నాన్న దేవుడురా. ఆయనలో ఒక షిరిడి సాయిబాబా, ఒక పుట్టపర్తి సత్యసాయిబాబా, ఒక అయ్యప్ప స్వామి, ఒక జీసస్, ఒక అల్లా మిక్స్ అయి ఉన్నారా. టోటల్ గా ఆయనే ఒక రాఘవేంద్ర స్వామిరా. దీన్నే డబుల్ గేమ్ అంటారు. అసలు నీ వల్లే కదా నా కొడుకు పాడైపోతుంది. నేను చంపేస్తా. అయ్యో గోలిగారు షాప్ లో గోలి ఆడుకుంటున్నాడు, గల్లా పెట్టి దోచేస్తున్నాడు. పాలిస్టర్ క్లాత్ లాగా స్లిప్ అయిపోయారా? ఎప్పుడో గొప్ప నాకు కాటన్ క్లాత్ లాగా దొరకపోరు. అప్పుడు మిమ్మల్ని ముక్కల కింద నరికి పారేస్తా. ఏంటయ్యా గుళ్ళో సుహాన చూసినట్టు నన్ను చూసి అంత భయపడిపోయావు? మీరు దేంట్లో వస్తున్నారో తెలియదు కదా అంకుల్. ఏంట్లో ఏంటయ్యా? స్కూటర్లో వస్తున్నాను, కనపడాలా? అది కరెక్టే అంకుల్. కలలో దేంట్లో వస్తున్నారో ఎవరికి తెలుసు? అబ్బా అబ్బా. హలో అంకుల్. అమ్మా. హలో సంజయ్. హలో రేయ్, నువ్వేట్రా ఇక్కడ ఉన్నావు? అంకుల్ దెబ్బకు ఫంక్ అయ్యి ఇప్పుడే కారు కొన్నాను. ఎలా ఉందిరా? నీకేం బాబు, రోజుకో కారు కొంటావు, పుట్టుకో డ్రెస్ మారుస్తావు. సర్లే గానీ నేను ఈ కార్ని తీసుకెళ్తున్నాను. నువ్వు ఈ కార్ని ఇంటి దాకా తీసుకొస్తావు? నాకు డ్రైవింగ్ రాదు, అంకుల్ ని తీసుకెళ్ళు. అంకుల్ కి డ్రైవింగ్ వచ్చా? వాడే కలలో ఆయన నడపని కారేలే తెలుసా? అంకుల్ మీకేమీ అర్జెంట్ పని లేకపోతే తీసుకొస్తారా? అలాగే బాబు. థ్యాంక్స్ అంకుల్. నిజానికి నాకు చాలా అర్జెంట్ పని ఉందయ్యా, కానీ అల్లుడు గారు పిలుస్తుంటే వెళ్ళకపోతే బాగుండదు కదా. అల్లుడు గారు? అవునయ్యా, రేపు సంజయ్ బర్త్డే పార్టీలో మా అమ్మాయిని చేసుకుంటున్నట్లు అనౌన్స్ చేస్తాడు. అప్పుడు అల్లుడేగా మరి. కోటీశ్వరరావు అని పేరు పెట్టుకున్నందుకు కోట్లు సంపాదించలేకపోయినా
కోటీశ్వరుడైన భిక్షపతితో బియ్యం అందుకున్నానమ్మా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అత్తారింట్లో జాగ్రత్తగా మసులుకుని మన ఇంటి పరువు నిలబెట్టాలి. కోటీశ్వరుడి ఇంటికి కోళ్ళయ్యావన్న ఆనందం ఒక పక్క, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నామన్న బాధ ఒక పక్క. ఏం చేయాలో చాలా అదృష్టవంతురాలు తల్లి. కుడికాయలు ముందు పెట్టి దిగమ్మా. ఎవరిని కుడికాయలు పెట్టి దిగమంటా? నిన్నే కొత్త కారు కొన్నావు కదా, కుడికాయలు ముందు పెట్టి దిగమంటున్నా. సరే, మా నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేస్తానండి. డాడీ, ఈయన కోటేశ్వరరావు గారని మా ఫ్రెండ్ స్వప్న వాళ్ళ ఫాదర్. నైస్ టు మీట్ యు సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఆ కారు ఎవరిదిరా? మందే డాడీ, కొత్త మోడల్ కదా, మీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని షోరూమ్ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చేసాను. షోరూమ్ కు చెక్ పంపించండి డాడీ. సడన్ సర్ప్రైజ్ వాళ్ళు కారు తీసుకొచ్చావు సరే, రేపు కోడలు కూడా ఇలాగే తీసుకొచ్చావు, జాగ్రత్త. చూస్తూ ఉండండి, రేపు నా బర్త్డే పార్టీలో మీకు ఇంకో స్పెషల్ థ్రిల్ ఇస్తాను. ఓకే, జస్ట్ మినిట్. ఓకే. టీ తీసుకుంటారా? షుగర్ ఉందా? నాకా? మీకా సార్? టీలో బోల్డ్ అవుతుందండి. అయితే ఇంకే బుస్లాడే ఆడదాన్ని కంట్రోల్ చేయాలంటే కంచిపట్టు చీర కరెక్ట్. దబాయింపు సెక్షన్ లేడీస్ ని దబ్బున పడేయాలంటే ధర్మవరం సారీస్ బెస్ట్. పొగరెక్కిన ఆడాలని పొగడతలతో కన్నా పోచంపల్లి చీరలతోనే ఈజీగా పడగొట్టచ్చు. అలాగే స్వప్న లాంటి కన్నెపిల్ల మన కోసం కలవరించిపోవాలంటే కాశ్మీర్ సిల్క్ సారీ కరెక్ట్ గిఫ్ట్. కరెక్టే బాబాయ్, కాశ్మీర్ సిల్క్ చీర చాలా రేట్ ఉంటుందేమో. కొనేవాడికైతే రేటు, కొట్టుకు రావడానికి ఎందుకు లేటు? మనకు ఒక బట్టలు కొట్టుంది కదా. అమ్మో, మీ నాన్నతో వ్యవహారం కంట్లో కొరికారం చల్లుకున్నట్టే. దానికి ఒక ఐడియా ఉంది. థ్యాంక్స్. నానా, ఏంటన్నా? నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను. డబ్బులేగా నాన్న? లేవు నాన్న. నేను వచ్చిన డబ్బులు అడగడానికి కాదు నాన్న. మరి దేనికి నాన్న? ఇన్నాళ్ళ నుంచి షాప్ లో నువ్వు ఒక్కడే కష్టపడుతున్నావు కదా, ఇవాళ నుంచి నేను కూడా నీకు బిజినెస్ లో సాయం చేద్దాం అనుకుంటున్నాను. చూసామంటారా నా సన్ను బిజినెస్ లో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో. సీడ్ ఒకటేస్తే చెట్టు ఇంకోటి మొలవదో, పులి కడుపున పులే పుడుతుంది. అదా నాన్న, ఇది నీ షాపు, నీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకో. అమ్ముకోండి, అమ్ముకోండి, మీ కొట్టే కదా. చూసామంటారా మా వాడు ఎంటర్ అయ్యాడో లేదు, కస్టమర్ మీద కస్టమర్ వచ్చేస్తున్నారు. అండ్ ఆ టైప్ ఆఫ్ చీరలు ఇంకా రాలేదు మేడం. ఏమండి, ఆవిడ మీకు ఉర్దూ నమస్కారం చెప్తుందండి. ఓహో, నమస్కారం అమ్మా. ఏం కావాలి? నానా, ఏంటి నాన్న? ఈవిడ గారికి చీరలు చూపించు. అలాగే నాన్న. వెళ్ళండి. అయ్యే బేగం, అయ్యే బయటే. ఏమాయ్యానో ఏంటో, ఈ పురకాల ఊపిరాడక చూస్తున్నాను. ఆ చీరలు తొందరగా చూపించు. జస్ట్ మినిట్. ఈ చీర ఎలా ఉందో చెప్పండి. జస్ట్ 15 ఉంది. ఆ చీర ఖరీదు 150 కదా, లేవుని మీద పక్కన ఇంకోసన్నా తెచ్చావా? నేను రాసింది 150 అండి. మీ అబ్బాయి ఇంకో సున్నా చేసి చెప్పుంటాడు. చివరికి మీ మిగిలేది ఆగస్టు సున్నాయే. ఏ దేకే జపాన్ జార్జెట్, ఎలా కట్టినా బట్ట నలగదు. దో బార్ బోలానా 2000. దీని టెండూల్కర్ ఏం కాదు, ఈ ఉపోద్ఘాతాలను ఆపి ఆ కాశ్మీర్ సిల్క్ చీరలు తొందరగా చూపి తగలడు. నమస్తే అంకుల్. రామరా, అమ్మ నాన్న బాగున్నారా? చెప్తున్నా. రేపు నా బర్త్డే. వెరీ గుడ్. సారీ తీసుకుందామని వచ్చాను. సెలెక్ట్ చేసుకోమా. హాయ్ స్వప్న. హలో కాశీ. వాట్ ఏ సర్ప్రైజ్, ఏంటి ఇలా వచ్చావు? నాకు మంచి సారీ కావాలి. మీరు కొంటే ఎందుకు, మేము తెస్తున్నాగా. బేగం తెలుగు రాదు, ఏదో అనుకున్నట్టుంది. నువ్వు సారీస్ చూడు స్వప్న. స్వప్న ఏ టైప్? ఈ సారీ చూడు స్వప్న, ఈ సారీ. ఆ బుర్కాలో ఉన్న లేడీ నీ చీరలు కొట్టేస్తుంది. ఆ లేడీ అంతే, ఆ లేడీ అంతే. అది లేడీ కాదు, కేడీ. ఈ సారీ నీకు చాలా బాగుంది. సరే, ఇది ప్యాక్ చేయమని చెప్పు. రేపు నా బర్త్డే, నువ్వు తప్పకుండా రావాలి. ఆ పిల్ల కూడా చెప్పానని చెప్పు. అంకుల్, ఆ బుర్కాలో ఉన్న ఆవిడ మీ చీరలన్నీ కొట్టేసి బుర్కాలు దాచేస్తుంది. చూసుకోండి. ఏంటి ఎంతసేపు బేరం ఆడింది ఈ ముస్టేయడానికా? నువ్వా? ముసుగులో ముర్తాజ్ ఉంటుందని అనుకున్నాను, కానీ ఔరంగజేబు ఉంటాడు అనుకోలేదు. ఇంతకి నీ జేబులో ఏంట్రా? బుర్కా వేసుకుని నన్నే మోసం చేస్తావరా మిత్రద్రోహి. నువ్వే కదా. అమ్మో డ్రీమ్ బాయ్,
ఇప్పుడు చూశాడంటే పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని బుర్రదేనేస్తాడు. ఎలా హలో 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 పైప్ టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3 అసలు గాలి లేదు, చెట్టు ఊగుతుంది.